కమలానికి నాదుడేడి కమలానికి నాదుడేడి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీల స్థాయికి ఎదిగిన బీజేపీ తెలంగాణలో క్రమంగా ఎందుకు చతికిల పడిపోతుంది? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని, ఆ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని భావిస్తారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. కాంగ్రెస్ నాయకుల వల్లే బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోకపోయినా అంతర్గతంగా కత్తులు దూసుకోవడం మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ తన పట్టును ప్రదర్శించలేకపోయింది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పనితీరు పేలవంగా ఉంది. నిజానికి తెలంగాణలో బీజేపీ బలపడడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ ప్రస్తుతం అంతర్గత కుంభలాటలతో సతమతం అవుతుంది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీకి తలపోటుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాలను ఆమె ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. సోదరుడు కేటీఆర్కు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఉద్యమ సమయంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. సొంత తండ్రిని కూడా టార్గెట్ చేయడానికి వెనుకాడడం లేదు కవిత. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష పోషించాల్సిన బీజేపీ ఎందుకో స్తబ్దుగా ఉండిపోతుంది. ఇది గమనించడం వల్లనే కాబోలు ప్రధాని మోదీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. కాంగ్రెస్లో సీఎం రేవంత్ తన పట్టును పెంచుకుంటుండగా బీజేపీలో ఆ స్థాయి నాయకుడు కనిపించడం లేదు. కేసీఆర్ రేవంత్ ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు ఉన్నారు. ఈ ఇద్దరికి బీజేపీ తరఫున ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో రేవంత్ అడుగులు వేస్తున్నారు. ప్రజలతో తమ ప్రతిష్ట పెంచుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు భారీ ప్రయత్నం చేశారు. మరో 10 ఏళ్ల పాటు సీఎంగా తానే ఉంటానని ఆయన ప్రకటించుకున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 58% వరకు సర్పంచ్ పదవులకు కవిసం చేసుకోవడం ద్వారా సీఎం తన సత్తా చాటుకున్నాడు అనేది ఆర్కే గారు కొంత ఎక్కువ చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఎవరిని? రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ. సో కమలానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు ప్రధానంగా రాయడంతో పాటు దీంట్లో రేవంత్ రెడ్డిని పొగాల్సినటువంటి అవసరమే వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి 58% వాళ్ళ పార్టీకి వచ్చినాయి అనేది ఒక మాట. ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఒక వంతుకు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత 8 స్థానాలు గెలుచుకున్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఇక బీజేపీ పార్టీ బీట్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇక బీజేపీ పార్టీ ఆల్టర్నేట్గా తెలంగాణలో అన్నటువంటి ఒక ఒపీనియన్కి వచ్చారు జనాలంతా కూడా ఇక కేసీఆర్ పని అయిపోయింది, ఎంపీ స్థానాల్లో 0కి పరిమితం అవడంతో ఇక బీజేపీ పార్టీ వైపు కొంత చూస్తూ ఉంటే ఇక వీళ్ళ మధ్యలో వీళ్ళకే మొన్న జరిగింది కదా, ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్యలో ఒక వార్ నడిచింది. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి అండ్ అక్కడ ఉన్నటువంటి జిల్లా నేతల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు రచ్చకెక్కినాయి. ఇక మరో పక్కన ఇక్కడ మనం చూసినాం రాజాసింగ్ వ్యవహారం, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నయా అధ్యక్షుడు, దీనిలో ఎవరికి వారే అన్నటువంటి తీరుగా తయారైపోయింది. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నిక వస్తే డిపాజిట్లు రాకపోయాయి. అంటే ఇన్ని పరిణామాల మధ్యలో బీజేపీ పార్టీ చేయాల్సినటువంటి అంశం ఏమున్నది? బీజేపీ పార్టీ గ్రౌండ్లో తిరగాల్సినటువంటి అవసరం పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంతకుముందు అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ 300 సీట్లు వచ్చినాయి మాకు మొదటి విడతలు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. 300 సీట్లు కాదు కదా రావాల్సింది, మీకు 12,000లో కనీసం ఒక 3,000 వచ్చినా కానీ అది వేరు. మొత్తం కలిస్తే 3 విడతలో కలిస్తే మీకు 1000 దాటుతాయి తెలియదు. అది అక్కడి వరకు మాత్రమే, మాది మాత్రమే మేము చూసుకుంటాం అన్నటువంటి తీరుగా తయారైపోయింది బీజేపీ పార్టీ తెలంగాణలో. కొంతమంది వ్యక్తులు మేము గెలిస్తే సరిపోతుంది అన్నటువంటి విధంగానే ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు కూడా రావాలన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి లేదు. ఆల్టర్నేటివ్ వైపు జనాలు చూస్తూ ఉన్నారు, కానీ మేమే ఆల్టర్నేటివ్గా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవడంలో బీజేపీ పార్టీ 100% విఫలమైపోతూ ఉన్నది. ఇప్పుడు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుందిగా బీజేపీ పార్టీకి? అందుకని చెప్పేసి మొన్న దీనిపైన ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఏమని ఉంది ఇలా? తెలంగాణలో పార్టీని తీర్చిదిద్దడానికి ప్రధాని మోదీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పార్టీకి పూర్తి స్థాయిలో భవిష్యత్వాలు సమకూర్చడానికి కేంద్ర నాయకత్వం ఏదో ఒకటి చేయబోతుందా అని బీజేపీ శ్రేణులు ప్రస్తుతానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. మునుముందు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతున్నదని తెలియాలంటే
ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఏం చేయబోతున్నది అనేది తెలియాలి. అంటే దీనిపైన ఇక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి 1, 2, 3 రాష్ట్రాలు మిగిలిపోతే మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీది. కేంద్రంలో హెట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నటువంటి మోదీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చతికిల పడిపోతా ఉన్నది. 119 నియోజకవర్గాల్లో 8 సీట్లుగా పరిమితం అయిపోయింది ఏది ఎమ్మెల్యేలు. ఇప్పుడు కూడా 16 ఉన్నటువంటి దాంట్లో 8 కైవసం చేసుకొని కొంత పుంజుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అధికారంలోకి రావడానికి మాత్రం ఇక్కడ అవకాశమే లేకుండా పోతా ఉన్నది. వీళ్ళు చేస్తుంటున్నటువంటి వీళ్ళు కొట్టుకోవడం ద్వారా వీళ్ళకి సంబంధించినటువంటి అంతర్గత కుమ్ములాట ద్వారా వాళ్ళు లోకల్ స్థాయిలో క్యాంపెయినింగ్ లేకపోవడం ద్వారా ఉత్తరాది రాజకీయాలకు భిన్నంగా దక్షిణాది రాజకీయాలు ఉంటాయన్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది. స్థానికంగా బలమైన నాయకులు లేకపోయినా ఇబ్బంది ఉండదు. దక్షిణాదిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. బలమైన నాయకుల చుట్టూ రాజకీయం సాగుతుంటుంది. కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ బలంగా ఉండేది. నాయకత్వ స్థానం నుంచి ఆయన తప్పించగానే అక్కడ పార్టీ బలహీనపడ్డది. తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వం నుంచి తప్పించాకే తంటాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన పార్టీని ముందుగా విస్తరించి ఆ తర్వాత నాయకులను పెంచడం బీజేపీ విధానంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విధానం చెల్లుబాటు కాదు. ఇక్కడ ముందుగా నాయకులను పెంచాలి, ఆ తర్వాత పార్టీ తానంతనే అదే బలపడుతుంది. కేసీఆర్ కారణంగా భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగానే ఇటు కాంగ్రెస్ బలంగా రూపొందుతుంది. ఈ రెండు పార్టీలను ఢీకొట్టాలంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఆ స్థాయి నాయకుడు ఉండాలి కదా. మా పార్టీ సిద్ధాంతాలు పునాదులపైన ఆధారపడి మాత్రమే పనిచేస్తుందంటే కుదరనటువంటి అంశం ఇది. కుదరదు, ఎట్లా కుదురుతుంది ఇది? కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ కొంత ఫోకస్ చేసి ప్రజా సమస్యలపైన, కేవలం మీ నాయకత్వం పైన దృష్టి కాదు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పోరాటం చేసినట్టయితే ఆటోమేటిక్గా ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు, గెలిపిస్తారు. ఏది లేనప్పుడు మంచి పెద్ద రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలపైన నిలదీయడంలో వెనుకంజలే ఉంటుంది. ప్రభుత్వ ఫెయిల్కు సంబంధించిన అంశాలు కళ్ళ కొట్టుకొచ్చినట్టు కనబడుతుంటే కూడా మీరు కళ్ళు మూసుకొని కనీసం వాటిపైన ప్రశ్నించకుండా ఉన్నట్టయితే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? కాబట్టి బీజేపీ పార్టీ ఇప్పటికైనా కొంత ఇంకా 3-3.5 సంవత్సరాల్లో ఉంది. ప్రత్యామ్నాయం కోసం జనాలు అయితే ఎదురు చూస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆ ప్రత్యామ్నాయం మరి బీజేపీ అవుతుందా, లేకపోతే బీజేపీ వెనుకంజలు ఉంటే మళ్ళీ ఇదే బీఆర్ఎస్ఏ మళ్ళీ ఇంకేదైనా ఉంటుందా అనేది చూడాలి. కానీ భవిష్యత్తు మాత్రం, ఎందుకంటే బీజేపీ పార్టీకి ఆ సోర్స్ ఉంది, తెలంగాణలో అధికారంలో రావడానికి సోర్స్ ఉంది. కానీ దాన్ని అందిపుచ్చుకోవడంలో కొంత అది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్ల మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ తోటి కాకవికలం అయిపోతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.